ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 42వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగం కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలోని ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. కోరహు కుమారులు రాసినటువంటి ఈ వాక్య భాగంలో వారంటున్న ఒక అమూల్యమైన మాట ఏంటి అంటే, నేను ఇంకనూ యెహోవాను స్తుతిస్తాను అని. సహజంగా మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం ఏదైనా జరిగితే, మనం ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనకి జవాబు వస్తే, మనము ఎదురు చూస్తున్నటువంటి కార్యం జరిగితే, మనం ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఒక విషయం మన జీవితంలోనికి సంభవిస్తే, ఆటోమేటిక్గా ఎవ్వరు చెప్పకుండానే దేవుణ్ణి స్తుతించటం అనేది మన హృదయంలో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అలా స్తుతించే వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ దేవునిని మేము స్తుతిస్తాము అని చెప్పినటువంటి కోరహు కుమారులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే, వారి జీవితాల్లో ఈ మాట చెప్పే సమయానికి ఏమైనా అద్భుత కార్యమో, మనం అనుకున్న దిశగా ఒక గొప్ప ప్రార్థనకి జవాబు రావటమో ఇలాంటిది ఏదీ జరగలేదు. కానీ ఈ 5వ వచనంలో వారున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎలా అంటే, మనం చదువుకున్న ఈ వచనంలో వారు వారి యొక్క ప్రాణంతో మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణమా, నాలో నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు అని వారి యొక్క ప్రాణాన్ని ప్రశ్నించుకుంటున్నారు. అంటే వారి ప్రాణం ప్రభువుని స్తుతించేటటువంటి ఈ సమయంలో ఎలా ఉంది అంటే, కృంగిపోయిన స్థితిలో ఉంది, తొందరపడేటటువంటి పరిస్థితిలో ఉంది. సహజంగా ప్రతి మనిషి జీవితంలో కృంగుదల అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఎంతటి గొప్పవారికైనా, ఎంతటి పేరుగాంచిన వారికైనా, ఎంతగా ఆరితేరినటువంటి వారికైనా, ఉన్నత స్థితిలో ఉన్న వారికైనా, బాగా డబ్బులుండి చుట్టూ 100 మంది జనాన్ని కలిగినటువంటి వ్యక్తులకైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారికైనా సరే కృంగుదల అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఏ రూపాన వస్తుందో, ఏ పరిస్థితిని బట్టి వస్తుందో, ఎలాంటి వ్యక్తుల్ని బట్టి వస్తుందో మనం ఎవ్వరం కూడా గెస్ చేయలేము. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎలా అయినా సరే మన జీవితంలోనికి కృంగుదల అనేది కలిగిద్ది. సహజంగా కోరహు కుమారుల యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే, వారు దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు. చరిత్ర చూస్తే వారి యొక్క తల్లి ప్రార్థనను బట్టి వీరి ప్రాణాలు కాపాడబడినట్లుగా, దేవుని యొక్క శాపం కొట్టివేయబడి వీరు ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మారినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. వీరికి దేవుని పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిది అంటే, ఆయన మందిరం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అనంటే, ఎంత ఆనందంగా దేవుని సన్నిధిని అనుభవిస్తారో ఇవన్నీ మనకి తెలియాలి అంటే మనం 84వ కీర్తనని చదువుకుంటే మనకి తెలిసిపోతుంది. 84వ కీర్తనలో వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వారి జీవితంలో పరవశిస్తూ పాటలు పాడుకుంటూ దానిని గురించి వర్ణించుకుంటూ వెళ్ళారో మనకి తెలుస్తుంది. ఆ మాటల్ని బట్టి మనం అంచనా వేయొచ్చు, వారు చాలా మంచి భక్తిపరులుగా ఉన్నారు. వారి జీవితాలలో మందిరాన్ని గురించిన ఆసక్తి చాలా ఉంది, దేవుడంటే ప్రేమ చాలా ఉంది, దేవునిని ఎంత ప్రేమిస్తున్నారో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఇంకా కీర్తనల్లో మనకి కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు మనం చదువుకుంటే వారి యొక్క భావన, వారి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విషయాలు మనం కొన్ని గ్రహించగలుగుతాం. అంటే టోటల్గా మనం ఆలోచిస్తే కోరహు కుమారులు దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తులు, ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులు,
మందిరం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, దేవుడంటే అపరిమితమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులు అయినా సరే వారి జీవితాలలో కూడా కృంగుదల అనేది కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత భక్తి చేసుకునే వారికైనా సరే కృంగుదల ఖచ్చితంగా వస్తుంది. పరిస్థితులను బట్టి, మనుషుల్ని బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, లేదా ఇంకొక వ్యాపారాలను బట్టి, ఆస్తులను బట్టి, డబ్బుల్ని బట్టి ఏదో ఒక రీతిలో కృంగుదల కలిగించే పరిస్థితి, ఆ సంఘటన అనేది రావటం సర్వసాధారణమైన విషయమే. అయితే కృంగుదల కలిగినటువంటి ఈ వ్యక్తులు వారి హృదయంలో ఎంత లెవెల్లోనికి కృంగుదల వచ్చింది అనంటే వారి యొక్క ప్రాణం తొందరపడిపోయేంత కృంగుదల వారి హృదయాల్లోనికి వచ్చింది. ఆ మాట కూడా మనం చదువుకున్నాం కదా. వారి ప్రాణంతో అంటున్నారు, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవు ఏల తొందరపడుచున్నావు. అంటే వారి కృంగుదల ఏ లెవెల్లో ఉంది అంటే తొందరపాటు కలిగేంత లెవెల్లో ఉంది. సహజంగా మనం ప్రపంచంలో గమనిస్తూ ఉంటాం. డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, కృంగిపోయి నిరాశ నిరుత్సాహాల్లోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులకి ఎక్కువగా కలిగేది ఏంటి అంటే తొందరపాటే. అందుకే ఆ సమయంలో తప్పు నిర్ణయాల్ని తీసుకోవటానికి, తొందరగా జీవితాల్ని ముగించేయటానికి, దిశ మార్చుకోవటానికి, సరైన మార్గాన్ని తప్పిపోయి తప్పు మార్గంలోనికి వెళ్ళటానికి ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే కేవలం తొందరపాటుతోనే ఈ యొక్క మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. తొందరపాటులో తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి మన జీవితాన్ని ఆశీర్వాదపు దిశగా నడిపించటం అనేది చాలా కష్టతరమైన విషయమే. అయితే మనం ఎప్పుడూ గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే కృంగుదల అనేది మనసుకి వస్తే ఖచ్చితంగా తొందరపాటు అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాడు, గొప్పగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వీరికి కృంగుదల కలిగింది, తొందరపడేంత కృంగుదల వచ్చింది. కానీ ఈ సమయంలో వారు ఏం చేశారు అంటే మనం చదువుకున్న వాక్యంలోనే రాయబడి ఉంది, దేవుని యందు నిరీక్షణ ఉంచు, నువ్వు తొందరపడద్దు అని వారి ప్రాణంతో చెప్పుకుంటున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అంటే కృంగుదల కలిగినప్పుడు, తొందరపాటు కలిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. మనం ఏం చేస్తాము అంటే మనుషుల యందు నిరీక్షణ ఉంచుతాం, డబ్బుల యందు నిరీక్షణ ఉంచుతాం, మనకు కలిగిన ఆస్తిపాస్తుల యందు నిరీక్షణ ఉంచుతాం, మనకు కలిగినటువంటి పేరు ప్రఖ్యాతుల యందు నిరీక్షణ ఉంచుతాం. వీరు దేవుని యందు నిరీక్షణ ఉంచారు. అలా మనం కూడా నిరీక్షణ ఉంచాలంటే మనకి ఒక లక్షణం ఉండాలి. ఏమని అంటే నెక్స్ట్ లైన్లో రాయబడి ఉంది, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అనే మాటని వారు చెప్పారు. ఎప్పుడైతే ఆయన నా రక్షణకర్త అంటే ఆయన అందరికీ దేవుడే, అందరికీ ప్రభువే. కానీ దేవుడు అందరి దేవుడుగా ఉంటేనో, అందరి ప్రభువుగా ఉంటేనో, అందరి రక్షణకర్తగా ఉంటేనో కంటే నా అనే పదంలో సొంతం చేసుకున్నట్లుగా, మనం ఓన్ అయిపోయినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆయన నా రక్షణకర్త, నన్ను విడిపించేటటువంటి రక్షణకర్త, నా దేవుడు, నేను నిత్యము ఆశతో ప్రేమతో ఆరాధించేటటువంటి నా దేవుడు ఆయన. ఏదైనా చేస్తాడు. రక్షణకర్త, రక్షణ అంటేనే విడుదల. ఖచ్చితంగా నేనున్నటువంటి కృంగుదల కలిగించే ఈ పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. నా దేవుడు కాబట్టి, నా రక్షణకర్త కాబట్టి దేవుడు నా విషయంలో ఈ కార్యం చేస్తాడు, విడిపిస్తాడు అని దేవునిని మనం సంపూర్ణంగా నమ్మగలిగినప్పుడు మాత్రమే దేవుని యందు నిరీక్షణ ఉంచగలుగుతాం. ఈరోజు నేను ఒక మంచి మాటని, వాక్యాన్ని ఆధారంగా చేసుకొని తెలియచేస్తున్నాను. కృంగుదల కలుగుతుంది, తొందరపాట్లు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో ఎలా మనం ఆలోచిస్తూ ఉన్నాం, ఎలాంటి నిర్ణయాల్ని మనం తీసుకుంటూ ఉన్నాం, ఏ దిశగా ఏ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది తప్పు మార్గం అయితే మన జీవితం నష్టాల పాలు, కష్టాల పాలు, ఇబ్బందుల పాలే అయిపోతుంది. కానీ మనం సరైన నిర్ణయం తీసుకొని దేవుని మన సొంత రక్షకునిగా, మన యొక్క సొంత దేవునిగా చేసుకొని ఆయన మీద ఆయన కార్యం చేస్తాడని నిరీక్షణతో ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలనే మన పట్ల చేస్తారు. అందుకే వారు అంటున్నారు, ఆయన నా రక్షణకర్త,
నా దేవుడు, నేను ఆయన యందు నిరీక్షణ ఉంచుతాను. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, అయినా సరే ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీరు స్తుతించే పరిస్థితిలో ఎలా ఉన్నారంటే కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, తొందరపాటులో ఉన్నారు. సహజంగా ఈ సమయంలో ప్రభువుని స్తుతించాలి అంటే అది ఎంతో హై క్వాలిటీ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యం. ఏదన్నా శ్రమ రాగానే, కష్టం రాగానే, ఇబ్బందుల్లో పడిపోగానే దేవుడికి మేమంటే ఇష్టం లేదు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆయనే కనుక ఉంటే, ఆయనే కనుక మమ్మల్ని పట్టించుకుంటే, ఆయనే కనుక మమ్మల్ని నడిపించే వ్యక్తి అయితే మాకెందుకు ఇలా జరిగిద్ది, మా జీవితం ఎందుకు ఇలా అయిపోద్ది, ఎందుకు ఇంత కష్టం కలిగిద్ది అని మనల్ని మనం చాలాసార్లు ప్రశ్నించుకుంటూ దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ కృంగుదల, శ్రమ, కష్టాలు అనేవి అన్ని దిశలుగా అందరికీ కలుగుతూనే ఉంటాయి. కానీ మనకున్నటువంటి ధైర్యం ఏంటి అంటే విడిపించే దేవుడు మనతో ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధైర్యంతో మనం ఉండగలిగితే, ఆ నమ్మకంతో మనకు ముందుకు కొనసాగగలిగితే ఖచ్చితంగా దేవాతి దేవుడు ఒక మంచి సమయంలో, ఆయన నిర్ణయించిన సమయంలో మనల్ని విడిపిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మనం స్తుతించే వారంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కార్యాలు జరిగితే చెప్పేటటువంటి స్తుతి కాదండి దేవునికి కావలసింది. ఎరుకో గోడలు ఎదురుగా ఉన్నా సరే స్తుతిస్తూ తిరిగారే, అలాంటి కృతజ్ఞత, అలాంటి స్తుతి చెల్లించేవారు దేవునికి కావాలి. సైన్యం ఎదురుగా ఉండి ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతామో తెలియదు, యుద్ధం చేసే శక్తి లేదు, మన దగ్గర ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాము అని అనుకునేటటువంటి యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళుతూ దేవుణ్ణి స్తుతించి పాడేటటువంటి గాయక బృందాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్ళారే, అలాంటి స్తుతి దేవునికి కావాలి. శ్రమలో స్తుతించే వారిగా మనం ఉండాలి. యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు అని సమస్తాన్ని కోల్పోయినా సరే దేవునిని స్తుతించటం మాననటువంటి యోబు లాంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీతో ఒక మంచి మాట చెప్తున్నాను. ఎప్పుడు స్తుతిస్తున్నారు? ఎలా స్తుతిస్తున్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునిని స్తుతించండి, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. తప్పకుండా దేవుడు సరైన సమయంలో గొప్ప కార్యాలని చేస్తాడు. ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం, ఓర్పుతో సహనంతో ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉందాం, స్తుతిస్తూనే ఉందాం. ఏం జరిగినా సరే ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూనే ఉందాం. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మంచి సమయంలో నీ లేఖనాల్లో నుంచి ఒక విలువైన మాటలను మేము ధ్యానం చేసుకొని ఉన్నాం. కృంగిపోయిన స్థితిలో, తొందరపడే స్థితిలో ఉన్నటువంటి కోరాహు కుమారులు నీ యందు నిరీక్షణ ఉంచగలిగారు, సంపూర్ణంగా మిమ్మల్ని నమ్మగలిగారు. ఇంకనూ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని స్తుతించగలిగారు. మా జీవితాల్లో కూడా మిమ్మల్ని స్తుతించే వారిగా చేయండి. మా జీవితాల్లో కూడా మీ యందు నిరీక్షణ ఉంచుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీ నామాన్ని మాత్రమే ఘనపరిచేంత భక్తి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నామయ్యా. ఈ మంచి సమయంలో మా యొక్క ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ ద్వారా కలిగే క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మది సమాధానాల్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. ఈ రోజంతా వారి పనుల్లో మీరు తోడుగుండండి, ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. ఏ కీడు ప్రమాదాలు దరిదాపుల్లోనికి రాకుండా మీ సహాయం దయచేయండి. మా ప్రాంతంలో ఉన్నటువంటి మంచి వ్యాపారాలన్నిటినీ దీవించండి. హృదయంలో నీ యందు నమ్మిక ఉంచి ప్రార్థించిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలన్నీ జరిగించమని కోరుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.